సర్దుకున్నాను కానీ నా హ్యాండ్ బ్యాగ్ మాత్రం సర్దుకోలేదు. ఇప్పుడు ఫాస్ట్గా హ్యాండ్ బ్యాగ్ సర్దుకోవాలి. హలో, వీఆర్ ఆల్ రెడీ. ఫైనల్ బ్యాగ్ తీసుకొస్తున్నారు. డాడీ के लिए फ्लैप है उस जगह को अलग करें. ऑक्सीजन मास्क कैबिन में हवा का दबाव. బర్లా స్టిల్ యూ హ్యావ్ ఛాన్స్. నా దగ్గర దోశ పొంగల్. ఏం గేమ్ ఆడుతున్నావు తల్లి? బకెట్ గేమ్. బకెట్. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఫ్రైడే అండ్ మా ఫ్లైట్ డే. 3:15 కంతా ఇంట్లో స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు టైం 2:30 అయింది. నేను 2 o'clockకి లేచి ఫ్రెష్గా హెడ్ బాత్ చేసేసి నా పూజ కూడా ఫినిష్ చేసుకున్నాను. మా వాళ్ళు లేచారు, ఒకరి తర్వాత ఒకళ్ళు చెరొక బాత్రూంలో ఫ్రెష్ అవుతున్నారు. ఇంకా నేను జస్ట్ రెడీ అవ్వాలంతే. నైట్ అన్నీ సర్దుకున్నాను కానీ నా హ్యాండ్ బ్యాగ్ మాత్రం సర్దుకోలేదు. ఇప్పుడు ఫాస్ట్గా హ్యాండ్ బ్యాగ్ సర్దుకోవాలి. బేసిక్సే ఉంటాయి నా హ్యాండ్ బ్యాగ్లో. ఏమేమి ఉంటాయో చూపిస్తాను అంతే. పెద్దగా నేనేమి ఎక్కువ థింగ్స్ క్యారీ చేయను. అండ్ క్రీమ్స్ అలాంటివి అయితే ఎలానో చేయలేం కదా హ్యాండ్ లగేజ్లో. సో అవన్నీ లోపల పెట్టేసా, స్కిన్ కేర్ నిన్నే ప్యాక్ చేసి. సో ఇప్పుడు సింపుల్గా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. అండ్ పూజ కూడా చాలా సింపుల్గా చేసేసుకున్నా. ఇంట్లో ఉండం కాబట్టి ఎక్కువ దీపాలు అవి పెట్టకూడదు కదా. జస్ట్ కామాక్షి దీపం వరకు పెట్టేసుకొని పూజ అయితే పూర్తి చేసేసుకున్నా. అమ్మవారి దర్శనం చేయించకుండా ఎలా చెప్పండి, చూపిస్తాను. సో ఇది ఈరోజు సింపుల్ పూజ అయితే. బెల్లం నైవేద్యం పైన అయితే నడిచి పెట్టుకున్నా అంతే. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. చాలా చేసేసుకున్నా. అన్నీ ఎక్కడొక్కడ సర్దేసా. డైనింగ్ టేబుల్ నీట్గా ఉంది, ఇల్లంతా నీట్గా ఉంది. కొంచెం లగేజ్ అక్కడ పెట్టాం, ఫైనల్ అయింది. ఇంకొంచెం ఫైనల్ అవ్వాల్సింది ఉంది. సో కొన్ని లాస్ట్లో పెట్టే ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసి ఇంకా 2 ట్రాలీలు కూడా క్లోజ్ చేయాలి. ఇవి ప్రస్తుతానికి ఓపెన్ కండిషన్లో ఉన్నాయి 2. లాస్ట్లో క్లోజ్ చేసేస్తాం అవి కూడా. ఇప్పుడు నేనైతే క్విక్గా రెడీ అయిపోయి మళ్ళీ కలుస్తా. నేను చెప్పినట్టే వెరీ సింపుల్ థింగ్స్ ఉంటాయి హ్యాండ్ బ్యాగ్లో అయితే. కోంబు, క్లచర్, ఎప్పుడంటే అప్పుడు జుట్టు చిరాకు పుడితే పైకి పెట్టేసుకోవడానికి వీలుగా. అండ్ కార్డ్ హోల్డర్ ఇదైతే కంపల్సరీ ఉండాలి. ఇంతకుముందు పెద్దగా వ్యాలెట్ ఉండేది, అది మరీ వెయిట్ ఎక్కువైపోతుందని సింపుల్గా కార్డ్ హోల్డర్ అయితే క్యారీ చేస్తున్నా. అందులోనే ఒక పార్టిషన్లో కొంచెం క్యాష్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ స్పెట్స్ అయితే కావాలి. ఇంక ఇప్పుడు వీడియోస్ తీసుకోవాలంటే సెల్ఫీ స్టిక్ కావాలి కాబట్టి సెల్ఫీ స్టిక్. మొన్న న్యూడ్ కలర్లో జూడియోలో మా అమ్మాయి షాపింగ్ చేసినప్పుడు ఒక లిప్స్టిక్ తీసుకున్నాను, అదైతే ఉంది హ్యాండ్ బ్యాగ్లో. అండ్ ఇవైతే ఇయర్ పాడ్స్. ఇంక ఇది వచ్చేసి ఫాదర్స్ డే ఉంది కదా కమింగ్ వీక్స్లో. సో ఆ సండే మేము ఇక్కడ ఉండం కాబట్టి ఆల్రెడీ వాళ్ళ డాడీ కోసం కార్డ్ అయితే చేసేసింది. ఇంకా తనకు తెలియకుండా నా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయమని అడిగితే దాన్ని కూడా పెడుతున్నాను. ఇంక ఇది సీక్రెట్గా అక్కడికి వెళ్ళగానే మళ్ళీ దాచిపెట్టేసి ఫాదర్స్ డే రోజు తీసి వాళ్ళ డాడీకి అయితే ఇస్తాం. ఇంకా ఫైనల్గా వాచెస్ కూడా నా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టేసుకుంటున్నాను. మా అమ్మాయి 2 వాచెస్, నా వాచ్ అయితే ఇంకా నేను పెట్టేసుకుంటానండి. ఎక్స్ట్రా ఏం క్యారీ చేయట్లేదు. హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోయినట్టే. హలో, వీఆర్ ఆల్ రెడీ. ఫైనల్ బ్యాగ్ తీసుకొస్తున్నారు. హాయ్ తల్లి, హ్యాపీ జర్నీ. అండ్ ట్రాలీస్ రెడీ, మేము కూడా రెడీ. అదే బిగ్గెస్ట్ వస్తుంది, పెద్దది. సో అది ఇంకా లాక్ చేసేసి బయలుదేరిపోవడమే. క్యాబ్ కూడా వచ్చేసింది. టైం 3:14 అయింది ఎగ్జాక్ట్గా. ఓహో, సర్వీస్ ఇది వచ్చిందా, రెసిడెన్స్. ఇంకా అలా చాలా హ్యాపీగా ఇంటికి చక్కగా లాక్ చేసుకొని కీస్ అవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం. కిందకి వెళ్ళేసరికి వెదర్ కండిషన్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇంకా మెయిన్ గేట్ దగ్గర అప్రూవల్ తీసుకొని క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంకా లగేజ్ అంతా కార్లో లోడ్ చేసేసుకుంటే ఇంకా మేము స్టార్ట్ అయిపోవచ్చు. ఈ వెదర్ చూసి కొంచెం టెన్షన్గా అనిపించింది. ఫ్లైట్ డిలే ఉండకూడదు, వర్షం పడకూడదు, ఇలాంటివన్నీ కొంచెం టెన్షన్గా ఉంటాయి కదా. సో అవన్నీ ఏం జరగకూడదని అనుకుంటూ ప్రశాంతంగా మేమైతే స్టార్ట్ అయ్యాం.
ఇంకా మేము ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. నార్మల్గా ట్రాఫిక్ ఏం లేకుండా రోడ్ అంతా క్లియర్గా ఉంటే 1 అవర్ పడుతుంది మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి. ట్రాఫిక్ ఉంటే 1.5 అవర్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3:30 కాబట్టి జస్ట్ 45 మినిట్స్లోనే రీచ్ అయిపోయాం. టెర్మినల్ 3 నుంచి మా ఫ్లైట్ ఉంది. టెర్మినల్ అంతా ఫుల్ లైటింగ్తో కళకళలాడిపోతూ ఉంటుంది. జనాలు కూడా అంతే. మీరు 24 అవర్స్లో ఏ టైంలో వెళ్ళినా సరే డొమెస్టిక్ ఫ్లైట్స్ అని, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారు, అక్కడ వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు, లాంజ్లో ఉంటారు. ఇంకా ఫుల్ రష్గా ఈ టైం ఆ టైం అని తెలియకుండా ఎప్పుడు సందడిగా కళకళలాడుతూ ఉంటుంది ఎయిర్పోర్ట్ అయితే. ఇంకా టెర్మినల్ 3కి రీచ్ అయిపోయాం. డ్రాప్ చేసేసి లగేజ్ అంతా కిందకి దింపేసి మా క్యాబ్ కూడా వెళ్ళిపోయింది. ఇంక ఇప్పటి నుంచి ఈ లగేజ్ని మనం హ్యాండిల్ చేయాలి కాబట్టి ట్రాలీలో అంతా లగేజ్ సర్దేసుకుంటున్నాం. ఇంకా మా అమ్మాయి అయితే ఆ ట్రాలీ బ్యాగ్, తన హ్యాండ్ బ్యాగేజ్ ఇవన్నీ అసలు ఎవరికి ఇవ్వదు, తనకి తనే హ్యాండిల్ చేసుకుంటానంటది. అలా చేసుకోవడం కోసమే సపరేట్గా ఆ ట్రాలీని చెకిన్లో వేయనీయకుండా హ్యాండ్ బ్యాగేజ్లో తీసుకొని వస్తూ ఉంటుంది. పిల్లలకి మామూలుగానే ఏదైనా చిన్న చిన్న ట్రావెల్స్ లోకల్ వెళ్తున్నాం అంటేనే చాలా ఎక్సైటెడ్ ఉంటారు. ఇంక ఇంటికి వెళ్తున్నాం అంటే ఆ మాత్రం ఫీలింగ్ ఉంటుంది కదా. ఇంక ఇక్కడైతే అన్ని ఫ్లైట్స్ లిస్ట్ ఉంటుంది కదా, అక్కడ చూస్తుంది మన ఫ్లైట్ అయితే ఇక్కడ ఉందని ఎక్సైట్మెంట్ అనమాట. మా ఫ్లైట్ అప్డేట్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, కనెక్టింగ్ ఫ్లైట్ కాదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా మేమైతే ఇక్కడ చెక్ ఇన్ లగేజ్ వేయాలి కదా, ఇంకా దానికోసం అని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ లగేజ్ వేసేసి సెక్యూరిటీ కూడా ఫినిష్ చేసుకోవాలి కాబట్టి డిజియాత్ర వచ్చాక అసలు ఎయిర్పోర్ట్లో చాలా ఈజీ అయిపోయింది. ముందు వాళ్ళు మన ఐడి వెరిఫై చేసేవాళ్ళు కదా సెక్యూరిటీలో, అప్పుడు అసలు ఎంత టైం పట్టేదో. ఎంట్రన్స్లోనే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. పర్టికులర్గా మాది ఎయిర్ ఇండియా ఫ్లైట్. ఎయిర్ ఇండియా లాంటి పెద్ద ఫ్లైట్స్లో పాసెంజర్స్ ఎక్కువ ఉంటారు కదా, ఆ టైంలో చాలా ఎక్కువ టైం పట్టేది. వాళ్ళు మన ఐడి కార్డ్ చెక్ చేయడం, మన ఫేస్ చెక్ చేయడం అన్నీ ఫిజికల్గా చెక్ చేసేవాళ్ళు కదా. అలా కాకుండా ఈ డిజియాత్ర వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. మీరు ఎవరైనా యూజ్ చేయకపోతే, రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళు కనుక అయి ఉంటే పిల్లలతో అస్సలు ఇబ్బంది పడే పనే ఉండదు. క్యూలో నుంచొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నా ఎయిర్పోర్ట్లో చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా చాలామంది పెద్దవాళ్ళకి, ఈవెన్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కొంతమందికి తెలియక కూడా ఇంకా నార్మల్గా క్యూలో నుంచొని ఫిజికల్ చెకింగ్ చేయించుకుంటున్నారు. దానికన్నా డిజియాత్ర అయితే చాలా బెటర్. మీకు సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా ఎంట్రన్స్ సపరేట్ ఉంటుంది, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా మీకు ఈజీగా ఉంటుంది డిజియాత్ర రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే. సో ఎవరైనా ఈ ఫెసిలిటీ యూజ్ చేయకపోతే తప్పకుండా యూజ్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎవరికైనా ప్రాసెస్ అంతా కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా రిటర్న్ ట్రావెల్లో నేను మీకు రికార్డ్ చేసి షేర్ చేసుకుంటాను. ఇంకా అలా బ్యాగేజ్ డ్రాప్ చేసేసినట్టే. వెయిట్ విషయంలో ఏం కంగారు లేదు, చూసే ప్యాక్ చేసుకున్నాం. మాకు ఇంట్లో కూడా వెయింగ్ స్కేల్ ఉంది. ఆ పెద్దది 22 kgs ఉంది, చిన్నది 15 to 16 kgs ఉంది అంతే. ఇంకా మరీ చిన్నది 7 kgs అలా ఉంది. 45 kgs వరకు ఎలానో 3 tickets మీద లిమిట్ ఉంటుంది కాబట్టి ఇంకా మాకు అలాంటి ఇష్యూ ఏం లేదు. ఇంకా బ్యాగేజ్ వేస్తాం. యాక్చువల్గా అయితే ఇప్పుడు బోర్డింగ్ పాసెస్ అంతా ఆన్లైన్ అయిపోయింది కదా, డిజియాత్రలో చూపిస్తే సరిపోతుంది. కానీ ఇంకా మా అమ్మాయి పిల్లలకి సరదా ఉంటుంది కదా, ఇంకా తన సరదా కోసం అని బోర్డింగ్ పాస్ కావాలంటే ఇంకా ప్రింట్ తీసి ఇచ్చారు స్పెషల్గా తనకి. ఇంకెలాగో ఫ్యామిలీ ఆఫ్ 3 కదా, అందరికీ ఇచ్చేసారు. ఇంకా అది పూర్తి చేసుకొని సెక్యూరిటీ చెక్ దగ్గరకు వచ్చేసాం. ఇది కూడా ఫాస్ట్గా 5 minutesలో అయిపోయింది, పెద్దగా క్యూ ఏం లేదు. ఇంక ఇప్పుడైతే గేట్ దగ్గరికి వెళ్ళాలి. మా గేట్ నెంబర్ 5637 దగ్గర ఉన్నాం ఇప్పుడు. సో అంత దూరం అయితే వెళ్ళాలి. ముందుకు రా నాన్న. ఎగ్జాక్ట్ 1 hour ముందు సెక్యూరిటీ కూడా అయిపోయింది. ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళేది చేస్తున్నా సరిపోయి. ఈరోజు మార్నింగ్ వాక్ చేయలేదన్న రిగ్రెట్ మాత్రం లేదు. ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినా అంతే, అదే ఎయిర్పోర్ట్ అయినా అంతే, నడుస్తూనే ఉంటాం. ఇంకా ఇక్కడ ట్రావెలేటర్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఇంకా అదే నడుస్తూ ఉండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అదే పని మీద ఉండాలేమో. ఇంక ఇక్కడైతే సూర్య నమస్కార్ యోగా పోజెస్ అన్నీ ఉంటాయి. ఇది ప్రతిసారి నేను బ్లాగింగ్ చేయక ముందు కూడా ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినా ఫొటోస్ తీసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా మేము మా గేట్ దగ్గరికి రీచ్ అయిపోయాం. అండ్ బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ముందు బిజినెస్ క్లాస్కి బోర్డింగ్ అవుతుంది. సరే ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం. ఈ గ్యాప్లో మేము కాఫీ కూడా తీసేసుకున్నాం. యాక్చువల్గా కూర్చొని తాగుదాం అని అనుకున్నాం, కానీ ఇంకా బోర్డింగ్కి టైం అయిపోయింది. సరే కదా అని ఇంకొచ్చేసాం. ఇంకిదే ఇప్పుడు మనల్ని ఇంటికి తీసుకెళ్ళబోయే ఫ్లైట్ అయితే. ఇప్పుడు మీరు నా రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అక్కడి వరకు బిజినెస్ క్లాస్. మేము ఫ్రంట్ రోనే బుక్ చేసుకున్నాంలేండి లెగ్ స్పేస్ కోసం. మామూలుగానే ప్రీమియం ఎకానమీలో లెగ్ స్పేస్ బాగానే ఉంటుంది.
ఇంకా ఫ్రంట్ సీట్ అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుందని, పాపతో కొంచెం ఫ్రీగా తను అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది కదా, లేకపోతే నన్ను ఇక్కడ మధ్యలో ఇది చేసేసారు. నాకు లెగ్ స్పేస్ కావాలని వాళ్ళ డాడీని టికెట్ బుక్ చేస్తానని అన్నప్పటి నుంచే స్టార్ట్ చేసేసింది. ఇంక ఇక్కడైతే వీఆర్ రెడీ టు టేక్ ఆఫ్, సిగ్నల్ కూడా వచ్చేసింది చూసారు కదా. ఇంకా ఫ్లైట్ రన్వే మీద వెళ్తూ ఉన్నప్పుడే మనకు ఆ సేఫ్టీ డెమాన్స్ట్రేషన్ ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా, ఇవైతే ఫిక్స్డ్గా చూస్తూ ఉండాలి. రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే చూసి వచ్చేస్తే కూడా, ఎప్పుడైనా ట్రావెల్ చేసే మా అమ్మాయి కూడా బ్యాక్ టు బ్యాక్ అన్నీ చెప్పేస్తూ ఉంటుంది. सीट बेल्ट, ये आपकी सीट बेल्ट है। सीट बेल्ट बांधने के लिए मेटल चिप को बकल में डालें और स्ट्रैप को खींचकर कस लें। सीट बेल्ट खोलने के लिए फ्लैप उठाएं और सिरप को अलग करें। ऑक्सीजन मास्क, कैबिन में हवा का दबाव कम होने पर ऊपर बने पैनल से ऑक्सीजन मास्क अपने आप नीचे आ जाएंगे। ऑक्सीजन मास्क को अपनी ओर खींचे, नाक और मुंह पर लगाएं और सामान्य रूप से सांस लेते रहें। अपना मास्क लगाने के बाद अपने सहयात्री की मदद करें। इमरजेंसी एग्जिट। అది ఇంకా ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ అయిపోయినట్టే. మా అమ్మాయి అయితే చాలా ఎగ్జైటెడ్ ఉంటుంది. మామూలుగా మేము దగ్గర ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం కదా, వాటికి కార్లోనే ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాం. దగ్గర ఏంటిలేండి, మా వారు కాశ్మీర్ కూడా కార్లోనే తీసుకెళ్ళిపోయారు. 1 డే బ్రేక్ జర్నీలో వెళ్ళిపోయాం. యాక్చువల్గా సేమ్ డే వెళ్ళిపోదాం అని అనుకున్నాం, కానీ ఫస్ట్ టైం కదా, రోడ్ ఎలా ఉంటుందో తెలీదు, ఎంత టైం పడుతుందో తెలీదు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి 1 డే పంజాబ్లో బ్రేక్ తీసుకొని అక్కడ నుంచి కాశ్మీర్ అయితే వెళ్ళాం. అది 10 days ట్రిప్ కాబట్టి కార్లో వెళ్ళినా సరిపోయింది. ఇంకా ఇంటికైతే అలా రాలేమండి, ఇది చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఇలాంటి టైంలోనే ఫ్లైట్ ట్రావెల్ తను రెగ్యులర్గా అఫీషియల్ టూర్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అంత ఇష్టపడరు. కానీ ఇంకా ట్రిప్స్కి మనం కార్లో వెళ్తేనే కంఫర్టబుల్గా ఉంటుంది కదా, వెళ్ళిన చోట్ల క్యాబ్స్ గురించి వెతుక్కునే పని ఉండదు. వెళ్ళేప్పుడు కూడా మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆగొచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆగొచ్చు. ఎలా అయినా కార్ ట్రావెల్లో ఉన్న కంఫర్టే వేరు కదా, అందుకని ఎక్కువ తను కారే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అందుకని ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ ఉంది మా అమ్మాయి అయితే. ఫ్లైట్ అలా టేక్ ఆఫ్ అయ్యిందో లేదో, నైట్ అంతా సరిగ్గా నిద్రలేదు కదా, అలా ఇంకా బాగా నిద్ర వచ్చేసినట్టు అనిపించి అలా నిద్ర పట్టేసింది. ఇంకా టేక్ ఆఫ్ అయిన ½ an hourకి బ్రేక్ఫాస్ట్ టైం కదా, వాళ్ళు రెడీ అయిపోతారు కాబట్టి మా బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేసారు. ఇక్కడైతే ఆరెంజ్ జ్యూస్ అండ్ ఆప్షన్ మెన్యూ మనకే ఉంటుంది. ప్రీమియం ఎకానమీలో, నార్మల్ ఎకానమీలో అయితే ఫిక్స్డ్ ఇస్తారు. బిజినెస్ క్లాస్లో ఎలా ఉన్నా మీకు కూడా మెన్యూ ఆప్షన్ ఉంటుంది, కాకపోతే బిజినెస్ క్లాస్లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, ప్రీమియం ఎకానమీలో లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎకానమీలో వాళ్ళే ఫిక్స్డ్ సర్వ్ చేసేస్తారు. మాకు రోటీ సబ్జీ ఆప్షన్ ఉంది ఒకటి, ఇంకొకటి ఆమ్లెట్ ఆప్షన్ ఉంది, కానీ బ్రెడ్ ఆమ్లెట్ ఈరోజు ఫ్రైడే నాన్ వెజ్ తినాం కాబట్టి అది రూల్డ్ అవుట్. ఇంకొకటి దోశ అండ్ పొంగల్ విత్ సాంబార్ ఉంది, మసాలా దోశ. సో మా అమ్మాయి అయితే రోటీ సబ్జీ సెలెక్ట్ చేసుకుంది. నేను బాగుండదని చెప్పినా సరే రోటీ విత్ మటర్ పన్నీర్ కర్రీ, మార్నింగ్ ఏం తింటాను చెప్పండి. ఇంకా నేను మా వారు నార్మల్ పొంగల్ సాంబార్ విత్ దోశ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా నార్మల్గా ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, యావరేజ్గా ఉంటుంది. దీంతోపాటు కట్ ఫ్రూట్స్ ఇచ్చారు. బటర్ అండ్ జామ్ ఎలాగో ఫిక్స్గా ఉంటుంది కదా, అది దోశని మంచిగా ఎలా హాఫ్కి కట్ చేసి ఇచ్చారు. మనకేమో చట్నీ సాంబార్ 2 కావాలి కదా, ఓన్లీ సాంబార్తో మనకు వర్కౌట్ అవ్వదు. సో నేను హాఫ్ తిని ఇంకా వదిలేసాను. మా అమ్మాయి అయితే అసలు తినలేదనే చెప్పాలి. ఒక హాఫ్ రోటీ జామ్ అప్లై చేసి ఇస్తే ఇంకా జామ్తో తినేసింది. ఇంకా అలా తినేసి మళ్ళీ ఒక 1 hour 15 minutes హ్యాపీగా మంచి స్లీప్ వేసేసాం ముగ్గురం. ఇంకా మన గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది, ల్యాండ్ అయిపోయాం కదా. ఈ టెర్మినల్ ఎప్పటికి ఫినిష్ అవుతుందో కానీ, ఇది ఫినిష్ అవ్వకపోవడం వల్ల చాలా సఫర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మనం వెళ్ళడం లేటు, మళ్ళీ వెనకాల లగేజ్ రావడం లేటు. ఇది వర్క్ స్టార్ట్ చేశారు కానీ మేము లాస్ట్ ఇయర్ 1.5 year బ్యాక్ వచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది ఇప్పుడు కూడా. ఇంక ఇవైతే మా హ్యాపీ ఫేసెస్. ఎక్కడున్నారు? విజయవాడ జన్మవరం, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. టెర్మినల్ రెడీ అవ్వాలి ఇంకా.
నైస్. ఎన్ని సంవత్సరాలు చేస్తారు కానీ ఏమో తెలియదు. వెయిటింగ్ ఫర్ 1.5 year అయిందా వచ్చి 1.5 year అయింది ఎగ్జాక్ట్లీ. వెయిటింగ్ ఫర్ లగేజ్. టర్మినల్ ఫినిష్ అవ్వలేదని మా వారు చాలా ఫీల్ అయ్యారు. పేరుకే ఏవియేషన్ మినిస్టర్ మన స్టేట్ నుంచి, కానీ మన దగ్గర ఉన్న పనులే చేసుకోవట్లేదని. ఇంకా మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా, మధ్యలో ఒక 2 times టర్బులెన్స్ ఉన్నా సరే పైలట్ చాలా ప్రొయాక్టివ్గా 20 minutes ముందే తీసుకొచ్చేసారు చక్కగా. మేము ఇంకా అంత ఫాస్ట్గా వచ్చేసాం. మేమే కాదు, అందరు పాసెంజర్స్ వెయిటింగ్. ఇంకా ఇంటి నుంచి మా బ్రదర్ ఇలా రావడానికి కొంచెం టైం పట్టింది. వాళ్ళు యాక్చువల్ ల్యాండింగ్ టైం చూసుకొని వస్తారు కదా, ఇంకా అలా వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. వెయిట్ చేశానులేండి. ఇంక ఇక్కడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంక ఈ థర్మల్ పవర్ స్టేషన్ కనపడిందంటే ఆల్మోస్ట్ మేము ఇంటికి రీచ్ అయిపోయినట్టే. తల్లి చూడు, హాయ్. చూసారుగా వాళ్ళ తాతగారితో మా అమ్మాయి బాండింగ్ అయితే అలా ఉంటుంది. చాలా అటాచ్డ్ ఉంటారు వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి అంతే. ఇంక ఇక్కడైతే కాళ్ళు కడిగేసుకొని నీట్గా మేమైతే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా ఆల్మోస్ట్ 1.5 year తర్వాత వచ్చాం. డైలీ కాల్స్, అప్పుడప్పుడు వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నా సరే డైరెక్ట్ కలవడం వేరు కదా. ఇంకా బోల్డ్ అనే కబుర్లు అయితే చెప్పుకున్నాం. మాకు ఎంతో ఇష్టమైనవన్నీ చేసి రెడీగా ఉంచారు ఆల్రెడీ. అందుకే వాళ్ళు మా అత్తగారికి పూజ కూడా లేట్ అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ నేనేం రికార్డ్ చేయలేదు, కానీ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేశారు. ఇంకా మా అమ్మాయికి ఇష్టమని పులిహోర, రవ్వ కేసరి అవన్నీ చేశారు. ఇంకా మేము హ్యాపీగా తినేసి మా వారు ఫ్రెష్ అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు రూమ్లోకి వచ్చేసి. ఇంకా నేనైతే అక్కడిక్కడ కొన్ని వీడియోస్ తీసుకుంటూ, మా అమ్మాయి ఏ ఒకటి అడుగుతూ ఉంటుంది కదా, మా అమ్మాయి వెనక తిరుగుతూ ఉండాలి. ఏం గేమ్ ఆడుతున్నావు తల్లి? బకెట్ గేమ్. బకెట్ చూపిస్తాను రండి. ఇందులో బండకాయని వేసి ఆయన ఎక్స్ప్లోర్ చేపిస్తున్నాను. బకెట్ ఇలా కిందకేసి అది ఊరికే కిందకి వెళ్ళకుండా దీనికి కట్టేసాము. సో పార్సల్ బాగా ఎవరైనా వస్తే ఇందులో వేసిస్తారు, మేము పుల్ చేసేస్తాం. నాకు ఇది భలే వస్తుంది. సిల్లీ గేమ్స్ ఇంకా అయితే మా అమ్మాయి సిల్లీ గేమ్స్ బోల్డ్ అంతా ఎక్సైట్మెంట్. ఇంక ఇంట్లో ప్రతి పార్ట్ చూసేసుకోవాలి కాబట్టి ఫాస్ట్గా వచ్చి మేము పెయింట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాం. పైన కూడా చూద్దాం మొక్కలు అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని. ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే రికార్డ్ చేస్తుంది. చుట్టూ కొండలు, అసలు చాలా పీస్ఫుల్గా బాగుంటుంది. మొన్నటి వరకు ఎండలతో అసలు బయటికి రావడానికి లేకుండా ఉంది, కానీ ఇప్పుడైతే వెదర్ బాగానే ఉంది. అంటే డైలీ వర్షం అయితే పడట్లేదు, కానీ క్లౌడీగా ఉంటూ ఫుల్ విండీగా ఉంటుంది. దానివల్ల వెదర్ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ పెంట్ హౌస్లో చెప్పారు అత్తయ్య మార్నింగ్ క్లీన్ చేసేసి అక్కడ అవన్నీ తీసేసానమ్మా, బెడ్షీట్స్ అవి వేసేది ఉందంటే సరే అలాగో వస్తున్నాను కదా అని నేను అవన్నీ తీసుకొచ్చి వేసేసాను బెడ్ పైన. ఇంక ఇక్కడైతే మా అమ్మాయి చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఉంటాయి కదా, తన బొమ్మలు కొన్ని ఇక్కడ ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ తనైతే ఎంజాయ్ చేస్తూ ఉంది.
మా అమ్మాయి నాకు వీడియో తీస్తూ మధ్యలో బయట కూడా అంతా కవర్ చేస్తుంది. ఇదైతే టీవీ టవర్. ఈ లొకేషన్ అంతా చూసి మేము ఎక్కడ ఉంటాం అని మీరు ఎవరైనా గెస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఇక్కడి నుంచి మన వీడియోస్ చూస్తుంటే మాత్రం డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. మీలో ఎంతమంది విజయవాడ అండ్ మేము ఉండే ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారని. చూసారుగా తన సెల్ఫీ వీడియోస్ అన్నీ ఫినిష్ చేసుకొని చుట్టూ వ్యూ అంతా చూసేసరికి ఇక్కడ నా పని ఫినిష్ అయిపోయింది. ఇంకెలానో కింద మా వారు వర్క్ చేసుకుంటున్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమిద్దరం ఇక్కడైతే వెదర్ ఎంజాయ్ చేస్తూ వీడియోలు తీసుకుంటూ కూర్చొని టైంపాస్ చేసాం. చాలాసేపే ఉన్నాం ఇక్కడ, ఎందుకంటే ఎండ లేదు. అసలైతే ఈ టైంలో ఇక్కడ కూర్చోలేని పరిస్థితి. మేము ఎగ్జాక్ట్ 9:15 కంతా ఇంటికి వచ్చేసాం. 8:05, 8:10 లోపే ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్. ఇంకొచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, తర్వాత చాలా టైం ఉంది. ఇంక ఇలా సరదాగా టైంపాస్ చేస్తాం పైన. ఇంకా నేను లంచ్ రెసిపీస్ అయితే ఏం రికార్డ్ చేయలేదు, కానీ ఈరోజు లంచ్లోకి మష్రూమ్ పులావ్తో పాటు మష్రూమ్ మసాలా కర్రీ అయితే చేసుకున్నాం. సో ఇదండి నా ట్రావెల్ వ్లాగ్తో పాటు డే 1 ఎట్ మై అత్తారిల్లు. ఫర్దర్ కమింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ వెన్స్డే రోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.